Hi everyone, welcome to our channel. Today's video is PG Polytechnic Maths M4లో C24 వాళ్ళకు యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీలో పార్ట్ 4 ఆల్రెడీ 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? పార్ట్ 4లో హోమోజీనియస్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ హోమోజీనియస్. ఓకేనా? సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇన్ కేస్ మన ఛానల్లో ఉన్న క్లాసెస్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. రైట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి 100. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ ఆల్సో నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ఫాస్ట్‌గా ఏమైనా వీడియోస్ అప్‌లోడ్ చేసినా గూడా, మీకు పాలిటెక్నిక్ సంబంధించిన నోటిఫికేషన్ ఫాస్ట్‌గా రావాలన్నా కూడా సో వాటిలో జాయిన్ అవుతూ ఉండండి. రైట్. హోమోజీనియస్ ఫంక్షన్. హోమోజీనియస్ ఫంక్షన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఎఫ్(x, y) అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇది హోమోజీనియస్ అవుతుందా కాదా చెక్ చేయడానికి f(kx, ky) ఈక్వల్ టు k⁴n ఇంటూ f(x, y). అంటే మనం ఈ ఫంక్షన్‌లో ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్మిట్ ద kx అండ్ ky సబ్మిట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఏం రావాలి? k⁴n ఇంటూ f(x, y) ఎగ్జిస్ట్ కావాలి. అలా ఎగ్జిస్ట్ అయితేనే మనకు అదేంటిది హోమోజీనియస్ ఫంక్షన్ అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ f(x, y) ఈక్వల్ టు x² + y² బై 2xy తీసుకుంటాం. ఓకేనా? లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్మిట్ ద kx, ky. సబ్మిట్ చేస్తే ఏమైందండి? kx² ప్లస్ ky² బై 2kx ఇంటూ ky. ఇన్ న్యూమరేటర్ వాట్ వి రైట్? k² ప్లస్ k² బై 2k ఇంటూ k ఇంటూ k² x ఇంటూ y. In numerator we common the k². Then what we get? k² of x² plus y² by 2k² into xy. k² get cancel. దీన్ని మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? అంటే దీన్ని ఎలా రాయగలుగుతున్నా? f(kx, ky) ఈక్వల్ టు విచ్ ఈస్ రిటన్ యాజ్ k⁴0 x² plus y² by xy 2xy which is nothing but k². f(x, y) వచ్చింది. దట్ ఈస్ ద అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ డిగ్రీ హోమోజీనియస్ డిగ్రీ ఎంత? 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ x³ తీసుకున్నాను అనుకోండి. క్యూబ్‌లో వస్తాయి. క్యూబ్. హియర్ క్యూబ్. సో వాట్ ఈస్ ద గెట్టింగ్? క్యూబ్. అంటే ఇక్కడ ఏమిది? xk⁴1 ఇది. హోమోజీనియస్ డిగ్రీ విత్ హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ ఏమైంది అప్పుడు? 1 అని మీనింగ్. ఇంతకుముందుకు ఏమైంది? హోమోజీనియస్ ఈక్వేషనే బట్ డిగ్రీ ఈజ్ 0. డిగ్రీ ఈజ్ 1. ఇన్ కేస్ ఇక్కడ మనం సబ్మిట్ చేసినప్పుడు k⁴ k² ఉందనుకో, హోమోజీనియస్ ఈక్వేషన్ విత్ డిగ్రీ ఏంటండి? 2 అని కన్సిడర్ చేసుకోవాలి. ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, వేరేలాగా ఉండవు. ఓకే, రైట్. రబ్ చేస్తున్నా. ఇది హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఇది హోమోజీనియస్ ఫంక్షన్ డెఫినేషన్ అంతే. మనం ఏదైనా ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ ప్లేస్లో kx, ky సబ్మిట్ చేసి సింప్లిఫై చేస్తే మళ్ళీ f(x, y) రావాలి. దాని బిఫోర్ మల్టిప్లికేషన్లో k⁴1 ఉంటుందా, 2, 3, 4 అని సెకండరీ. అలా ఉంటే వాటిని హోమోజీనియస్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అనేది ఇప్పుడు పెద్ద డౌట్ మనకి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చెప్పుకునేటివే ఉంటాయి. అంటే మనకు ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు అది వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ పాసిబుల్ కాలేదు అంటే నెక్స్ట్ వీడియోది సింపుల్గా నెక్స్ట్ ఏ మెథడ్ చేయాలి? ఈ మెథడే అప్లై చేసుకోవాలి. ఓకేనా? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ ఏమవుతుందంటే dy/dx ఈక్వల్ టు f(x, y) బై g(x, y) ఆర్ వీటిని ఇలాగ రాస్తాం. f(x, y) ఇంటూ dx ప్లస్ g(x, y) ఇంటూ dy ఈక్వల్ టు 0 ఇలాగ రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్నప్పుడు ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ, ఇక్కడ డినామినేటర్ డిగ్రీ రెండు సేమ్ ఉండాలి. సో ఈ డిగ్రీస్ అంటే డిగ్రీ న్యూమరేటర్ డిగ్రీ 3 ఉందనుకోండి, డినామినేటర్ డిగ్రీ కూడా 3 ఉంటే ఏమవుతుంది మనకు? అది హోమోజీనియస్. ఇక్కడ dx డిగ్రీ, dy డిగ్రీ సేమ్ ఉంటుంది, దాన్ని ఏమనుకుంటాం? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా ఐడెంటిఫై. అంటే మీరు క్వశ్చన్ చూడగానే విచ్ ఈజ్
వేరియబుల్ సపరేబుల్ విచ్ ఈజ్ హోమోజీనియస్ అంటే ఫస్ట్ హోమోజీనియస్ ఐడెంటిఫై చేయాలి ఏ క్వశ్చన్ చూసినా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎందుకు సార్ అంటే ఫస్ట్ డిగ్రీ ఐడెంటిఫై చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ dy/dx ఈక్వల్ టు x³ ప్లస్ y³ బై 3xy ఉంది అనుకోండి. ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ కూడా ఇక్కడ 2 + 1 మొత్తం 3 అన్నట్టు. అంటే న్యూమరేటర్ డిగ్రీ 3 అయితే డినామినేటర్ డిగ్రీ కూడా ఏమైంది 3 అయింది. సో దీన్నే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? అలా కాకుండా ఉంటే వేరియబుల్ సపరేబుల్ ఎగ్జాక్ట్ లీనియర్ చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ టైం. రైట్. సో ఇక్కడికి మనకు అయిపోతే ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? హోమోజీనియస్ అయితే ఐడియా వచ్చింది. హోమోజీనియస్ అంటే మీనింగ్ ఏంటి? న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉండాలి. లేకపోతే డిఎక్స్ డిగ్రీ డివై డిగ్రీ సేమ్ ఉన్నా కూడా దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పిలుస్తాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఈస్ సాల్వ్. కొద్దిగా లెంతీగా ఉంటాయండి క్వశ్చన్స్ అన్ని, సింపుల్గా అసలే ఉండవు. x² + y² dx మ్యాక్సిమం వస్తే లాంగ్ ఆన్సర్స్కి వస్తాయి. 2xy dx dy 2xy dy. మీరు కేర్ఫుల్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ x² + y² dx ఈక్వల్ టు 2xy dy. మనం నార్మల్గానే dy/dx అని మెన్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా dy/dxగా మెన్షన్ చేద్దాం. dy అంటే dy/dx ఈక్వల్ టు ఎలా రాయొచ్చండి? x² + y² బై 2xy రాయొచ్చు. అవునా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసి న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉందండి? 2. డినామినేటర్ x⁻1 y పవర్ కూడా 1. 1 + 1 ఎంత? 2. అంటే న్యూమరేటర్ డిగ్రీ 2a ఉంది, ఇక్కడ డినామినేటర్ డిగ్రీ కూడా 2a ఉంది. అంటే వీటిని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. హియర్ డిగ్రీ ఈస్ 2, y డిగ్రీ ఆల్సో 2, ఓవరాల్ డినామినేటర్ డిగ్రీ ఆల్సో 2. అంటే వీటిని ఏమని కన్సిడర్ చేయొచ్చు? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సేమ్ ఉంటాయి. అంటే న్యూమరేటర్ డిగ్రీ x² + y² డిగ్రీ 2, x × y డిగ్రీ 2. సో డిగ్రీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కన్సిడర్ చేస్తాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ అన్నిటి దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఇప్పుడు చేసే మెథడ్ కామన్ అండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు vx అని కంటే ఆల్వేస్ అన్ని క్వశ్చన్లకు అంతే. y ఈజ్ ఈక్వల్ టు వాట్? vx. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా? dy/dx ఈక్వల్ టు, సో uv మెథడ్ అప్లై చేస్తాం. v × dx/dx ప్లస్ x × dv/dx. ఇప్పుడు నేను రాసే స్టెప్స్ అనేవి అన్ని క్వశ్చన్లకు కామన్, ఇక ఫిక్స్. ఏ క్వశ్చన్ చేసినా ఇవే అప్లై చేయాలి. సో dy/dx ఈక్వల్ టు v × 1 + x dv/dx. ఓకే, దిస్ ద ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అన్ని క్వశ్చన్లకు ఇదే మెథడ్, ఎక్కడ చేంజ్ కాదు. అప్లై చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ dy/dx, ఇక్కడ dy/dx ఉందా, ఆ ప్లేస్లో ఏం రాయొచ్చాను నేను? v + x × dv/dx ఈక్వల్ టు, హియర్ x² ప్లేస్లో x², బట్ y² ప్లేస్ ఉందా, y² మాత్రం vx సబ్మిట్ చేయాలి. అంటే vx² బై 2x × vx. కన్ఫర్మ్గా అంటే మనకు ఈ xyలలో ఉన్న క్వశ్చన్ను సింప్లిఫై చేయడం రాదు డైరెక్ట్గా చేస్తే. వాటిని ఆల్టర్నేటివ్ మెథడ్కి సింప్లిఫై చేయాలి కాబట్టి నేను y = vx అని కన్సిడర్ చేసి సింప్లిఫై చేస్తాను. ఈ స్టెప్స్ అనేది అన్ని క్వశ్చన్లకు సేమ్ అండి. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ చేసినా కూడా ఫిక్స్ అవి ఇక్కడ వరకు వస్తాయి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. v + x × dv/dx ఈక్వల్ టు, ఇక్కడికి వచ్చేవరకు x² ప్లస్ v² × x² బై డినామినేటర్ 2x² × v + x × dv/dx. న్యూమరేటర్లో x² కామన్ తీసాను. దెన్ వాట్ వి గెట్? 1 + v² బై 2x²v. x² క్యాన్సల్డ్. నెక్స్ట్ vని RHS సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. x × dv/dx ఈక్వల్ టు 1 + v² బై 2v మైనస్ v. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇక్కడ ఎలా ఉందండి, ప్లస్లో ఉంది. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది వాల్యూ మనకు? మైనస్. అదే కన్సిడర్ చేస్తాను.
x into dv by dx equal to 1 plus v square 2v into v minus 2v square by 2v. So x into dv by dx equal to 1 minus v square by 2v. వచ్చిందా? సో దీన్ని dx రాదు. మనకేంటి ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్. అంటే ఇక్కడ వరకు మనం ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా dy by dx లా కన్వర్ట్ చేసి y ఈక్వల్ టు vx అని కన్వర్ట్ చేసి సింప్లిఫై చేయాలి. డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ టు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఈ స్టెప్ కొత్త అన్ని క్వశ్చన్లు అంతే హోమోజీనియస్. ఎవ్రీ హోమోజీనియస్ క్వశ్చన్ సేమ్ రీజన్. ఓకేనా? dx ట్రాన్స్ఫర్ చేస్తే x dv ఈక్వల్ టు 1 మైనస్ v స్క్వేర్ బై 2v ఇంటూ dx. మనకేంటి వేరియబుల్ సపరబుల్లో ఎక్స్ వాల్యూస్ అన్ని వన్ సైడ్, అంటే సేమ్ వేరియబుల్స్ వాల్యూస్ అన్ని వన్ సైడే ఉండాలి. ఇక్కడ ఏముందండి ఎక్స్ డివి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వి స్క్వేర్ బై 2v ఇంటూ డిఎక్స్. ఈ టోటల్ డిఎక్స్ వాల్యూ తీసుకొస్తే రెసిప్రోకల్ అయింది. 2v బై 1 మైనస్ వి స్క్వేర్ డివి ఈక్వల్ టు 1 బై ఎక్స్ డిఎక్స్. వచ్చిందా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ అని పోస్తే ఎందుకు వేరియబుల్ సపరబుల్ 2v బై 1 మైనస్ వి స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ డిఎక్స్. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేశాను. అయితే ఇక్కడ వేరియబుల్స్ ఒక చిన్న చిక్ వచ్చి పడింది. ఏంటిది? 1 మైనస్ వి స్క్వేర్. 1 మైనస్ వి స్క్వేర్ ను ఇలా కూడా రెండు మెథడ్లే వస్తే వేరియబుల్ సపరబుల్ మెథడ్లు ఎన్ని వస్తాయి? ఇక్కడ డైరెక్ట్, అది డైరెక్ట్ మిస్ అయితే ఇంకోటి అనేది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లికేబుల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ 0. డెరివేటివ్ ఆఫ్ వి స్క్వేర్ వాల్యూ ఏంటండి? 2v. డెరివేటివ్ ఆఫ్ వి స్క్వేర్ ఇస్ 2v. అంటే న్యూమరేటర్ లో 2v ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మిస్ అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ అప్లై చేద్దాం. మైనస్ అప్లై చేస్తే వాట్ వి గెట్ minus 2v by 1 minus v square dv equal to integration of minus 1 by x dx. అప్లై. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా విచ్ ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx equal to log f of x plus c. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx is equal to what? log f of x plus c. అదే ఇక్కడ అప్లై చేస్తే వాట్ వి గెట్ మైనస్ ఉందా? మైనస్ లేదు. ఇక log of 1 minus v square equal to minus log x. Both sides log వస్తే constant also we apply the log. అప్లై చేస్తే log transfer. log of 1 minus v square plus log x equal to log c. log a plus log b formula. log a plus log b is equal to log a into b. So which is written as log of 1 minus v square into x equal to log c. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు y ఈజ్ ఈక్వల్ టు v అయితే v ఈక్వల్ టు వాట్? y బై ఎక్స్. సో v ప్లస్లో y బై ఎక్స్. 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ సి. అంటే మ్యాక్సిమం పాసిబిలిటీ ఎక్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సి ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అంటే మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు సింప్లిఫై, అంతేగాని అన్ని క్వశ్చన్లు సింప్లిఫై చేయాలని ఉండదు. ఇది మెథడ్. ఎక్కువ లాంగ్, ఓకేనా? 5 మార్క్స్ క్వశ్చన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీకు లాంగ్ ఆన్సర్స్లో వస్తూ ఉంటాయి ఎక్కువ. ఓకేనా? అన్ని క్వశ్చన్లు ఇదే మెథడ్ అండి, అస్సలు చేంజ్ కాదు. కావాలంటే చూడండి ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇవి ఎక్కువ వరకు మీకు హోంవర్క్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి, ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా వస్తూనే ఉంటాయి క్వశ్చన్స్ ఇందులో. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు మనం. ఏది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. మీకు అది వస్తే ఈ ప్లేస్లో అది అప్లికేబుల్ అయితే చేసుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ డివై. ఓకేనా? ఈ క్వశ్చన్ చాలా వరకు నేను ప్లేస్ చాలా వరకు సేమ్ చేస్తూ ఉంటా, అది మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలు. ఓకేనా? రైట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదే కదా, దీన్ని రబ్ చేయాలి ఎందుకంటే సేమ్ ఉంటుంది. ఈ డిఫరెన్షియల్ మనం ఏం తీసుకోవాలి? డివై బై డిఎక్స్. అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, అంతే కదండి? రైట్. చూడండి సేమ్ రాసానా లేదా? ఈ ఎక్స్ స్క్వేర్ వై చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ డిఎక్స్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ కూడా నేనేం కన్సిడర్ చేస్తాను? వై ఈక్వల్ టు విఎక్స్ అనే కన్సిడర్ చేస్తాం. వై ఈజ్ ఈక్వల్ టు వి బై వై బై ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్.
dy by dx u ఇంటూ v మెథడ్ u ఇంటూ dvx by dx ప్లస్ v ఇంటూ du by dx అదే మెథడ్ అప్లై చేసిన వచ్చేసిందా రైట్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ dy by dx అన్ని క్వశ్చన్లకు ఇదే v ప్లస్ x ఇంటూ dv by dx ఫిక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ dy by dx వి రైట్ v ప్లస్ x ఇంటూ dv by dx ఇప్పుడు x స్క్వేర్ అంటే x స్క్వేర్ అండి y అంటే ఏం తీసుకోవాలి vx ఇన్ ప్లేస్ ఆఫ్ y వి రైట్ v ఇంటూ x బై నెక్స్ట్ ఇక్కడ x క్యూబ్ ప్లస్ v క్యూబ్ ఇంటూ x క్యూబ్ సో న్యూమరేటర్లో ఏం కామన్ తీసు చూడండి కొంత ప్లేసే రబ్ చేస్తూ ఉంది న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ ఇంటూ వి బై డినామినేటర్లో ఏం కామన్ తీయచ్చు ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తాం సో దెన్ వాట్ వి గెట్ 1 ప్లస్ వి క్యూబ్ వచ్చిందా ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ వి బై 1 ప్లస్ వి క్యూబ్ వి బై 1 ప్లస్ వి క్యూబ్ వస్తే విని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్లో అంటే ఏమవుతుందో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం వి బై 1 ప్లస్ వి క్యూబ్ వి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమింది మైనస్ వి వచ్చేసిందా ఫిక్స్డ్ సార్ ఇది హోమోజినియస్ అని ఎట్లా ఐడెంటిఫై చూడండి ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 1 వై 1 మొత్తం డిగ్రీ 3 ఇక్కడ కూడా వృత్తమే ఉన్నది డిగ్రీ 3ఏ అంటే రెండించుకున్నాయి కానీ 6 చేయొద్దు అడిషన్లో సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు అంత కామన్ డిగ్రీ ఉండేలా చూసుకోవాలి అంటే ఇక్కడ కామన్ డిగ్రీ 3 హియర్ ఆల్సో కామన్ డిగ్రీ 3 అప్పుడు ఈ మెథడ్ అప్లై చేస్తాం ఇప్పుడు క్రాస్ చూడండి నేను ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా రబ్ చేయట్లేదు వి మైనస్ వి పవర్ 4 బై 1 ఇంటూ మైనస్ వి క్యూబ్ ఇంటూ వి పవర్ 4 1 ప్లస్ వి క్యూబ్ గెట్ క్యాన్సిల్ ఓకేనా అంటే ఇక్కడ వాల్యూస్ ఏముంటాయండి ఇక నెక్స్ట్ మనకు మైనస్ వి పవర్ 4 బై 1 ప్లస్ వి క్యూబ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ స్టెప్ చూడండి ఇక్కడ కంచిగా చేంజ్ అవుతుంది చూసారా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు సేమ్ ఉంది ఇక్కడికి వేరియబుల్ సపరేబుల్ మీరు మళ్ళీ చేయాలి ఓకేనా ఇది హోమోజీనియస్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసేది వేరియబుల్ సపరేబుల్ ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి అదే మెథడ్ ఇక్కడ అప్లై చేయండి సో డిఎక్స్ ట్రాన్స్ఫర్ ఎక్స్ ఇంటూ డివి ఈక్వల్ టు మైనస్ వి క్యూబ్ బై 1 ప్లస్ వి పవర్ 4 1 ప్లస్ వి క్యూబ్ డిఎక్స్ నా ట్రాన్స్ఫర్ చేయండి 1 ప్లస్ వి క్యూబ్ బై వి పవర్ 4 డివి ఈక్వల్ టు రెసిప్రోకల్ అయితే సింప్లీ 1 బై ఎక్స్ డిఎక్స్ మైనస్ నాట్ సైడే ఉంచినాం ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు వేరియబుల్ సపరేబుల్గా ఉంటాయి 1 బై వి పవర్ 4 ప్లస్ వి క్యూబ్ బై వి పవర్ 4 డివి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ వచ్చిందా రైట్ సో మీకు ఏం చెప్పాను వస్తే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా లేకపోతే డైరెక్ట్ మెథడ్ 1 బై వి పవర్ 4 అంటే ఏంటి వి పవర్ మైనస్ 4 డివి ప్లస్ వి క్యూబ్ బై వి పవర్ 4 1 బై వి డివి ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్ డిఎక్స్ తీసు వి పవర్ 4 అంటే మనకు ఫార్ములా తెలుసు కానీ వి పవర్ మైనస్ 4 ప్లస్ 1 బై మైనస్ 4 ప్లస్ 1 ప్లస్ లాగ్ వి ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి మీరు అనొచ్చు ఎందుకు సికి లాగా అప్లై చేయలేదంటే అన్నిటికీ రాలేదు కదా సో డినామినేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే వి పవర్ మైనస్ 3 బై మైనస్ 3 ప్లస్ లాగ్ వి ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు సి మన ఇష్టం ఇక్కడ సింప్లిఫికేషన్ 1 బై మైనస్ 1 బై 3 వి క్యూబ్ ప్లస్ లాగ్ ఇంటూ విఎక్స్ ఈక్వల్ టు సి మైనస్ 1 బై 3 ఆఫ్ వై వి వాల్యూ y బై ఎక్స్ సబ్మిట్ చేయండి y క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ లాగ్ ఆఫ్ y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సి ఎక్స్ గెట్ క్యాన్సల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ ప్లస్ లాగ్ y ఈక్వల్ టు సి ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ అన్నట్లు అన్ని క్వశ్చన్లు ఇంతే ఎనీ క్వశ్చన్ మీరు ఏదైనా సాల్వ్ చేయండి ఇదే మెథడ్లో వస్తాయి ఇంకొన్ని క్వశ్చన్స్ నేను చెప్పేస్తా అంటే మీకు క్లారిటీ వచ్చాక ఇక మీరు హోంవర్క్ చేసుకోవచ్చు అంటే ప్రాక్టీస్ క్వశ్చన్లు చేయొచ్చు అంటే నేను చెప్పినవి వస్తాయి కాదు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడైనా లెర్న్ బై మెథడ్ వైజ్ నాట్ ఓన్లీ క్వశ్చన్స్ ఓకే దట్ ఈస్ ఈజీ అండ్ ఇంపార్టెంట్ అన్నట్లు మీరు అలా కాకుండా చేస్తే మీకు టఫ్ అవుతాయి dy బై dx ఈక్వల్ టు నెక్స్ట్ క్వశ్చన్ 2x మైనస్ వై బై ఎక్స్ మైనస్ వై ఇది ఆల్రెడీ ఇవ్వడమే dy బై dx లాగా ఇచ్చేసాడు క్వశ్చన్స్ ఉన్నాయండి ఒక 40 క్వశ్చన్స్ ఏమో రాసాను ఇవి సపరేట్ 40 20 క్వశ్చన్స్ 23 క్వశ్చన్స్ ఉన్నాయి మనం డిఫరెంట్గా ఉన్నాయి చెప్పేసుకుని హోంవర్క్ లాగా చేస్తే సరిపోతుంది చాలా వరకు హోంవర్క్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా
ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా నేను చెప్పడం మెథడ్ మారదు కదండి. మెథడ్ మారితే నేను చెప్పినా మీకు ఓకే డిఫరెంట్గా ఉంది అనిపించవచ్చు. సేమ్ మెథడ్ ఉన్న ఇంకొక 2, 3 చెప్పేసుకొని డిఫరెంట్ మెథడ్కి వెళ్దాం మనం. రైట్. ఇక్కడ కూడా ఇది ఆల్రెడీ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఈక్వల్ టు 2x మైనస్ 1 బై x మైనస్ y. ఇది ఈక్వేషన్ 1. సేమ్ యాజ్ ఇట్ ఈస్ y ఈక్వల్ టు vx, v ఈక్వల్ టు y బై x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x సేమ్ మెథడ్ వచ్చిందా? ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. dy బై dx ప్లేస్లో ఏం రాశానండి? v ప్లస్ x ఇంటూ dv బై dx. ఇక్కడ ఇందులో 2x y ప్లేస్లో ఏం రాయాలి? vx బై x మైనస్ vx. ఓకేనా? ఇక్కడ న్యూమరేటర్లో ఏం కామన్ తీస్తామో చూడండి. ఇక్కడ v ప్లస్ x ఇంటూ dv బై 2x is the common term. Then we got 2 minus v. In denominator also, what will the common term? X is the common term. So we get 1 minus v. X get cancelled. 2 minus v by 1 minus v. వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలండి? vని ట్రాన్స్ఫర్ చేయాలి. అన్నిటికీ సేమ్ మెథడ్ ఇక. మీరు ఒక 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు ప్రాపర్గా చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. రైట్? 2 minus v. ఓకే? 1 into minus v, minus of minus plus v square by 1 minus v. v square by 1 minus v. రైట్. ఇక్కడ v square minus 2v plus 2 by 1 minus v. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేంజ్ చేస్తున్నా అంటే v square minus 2v plus 2 by 1 minus v into dx ట్రాన్స్ఫర్. ఇవన్నీ ఇటు సైడ్ వస్తే రెసిప్రోకల్. 1 minus v by v square minus 2v plus 2 dv ఈక్వల్ టు 1 by x dx. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 minus v by v square minus 2v plus 2 dv ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx. ఇప్పుడు ఎలా చేస్తారు సార్ అని మీకు డౌట్ వచ్చు. రైట్. నేనేం చెప్పాను? 2 మెథడ్లు. ఎక్కువ వచ్చేటది డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్. డెరివేటివ్ ఆఫ్ v స్క్వేర్ ఎంత? 2v. డెరివేటివ్ ఆఫ్ మైనస్ 2v 2. అంటే 2v మైనస్ v రావాలి. అంటే ఇక్కడ మైనస్ ఉండాలి, మైనస్ మిస్ అయ్యింది. ఆ మైనస్ని మనం ఇప్పుడు చేయాలి. ఆ మైనస్ ఏ చేయాలంటే నేను చేస్తున్నా అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచేసిన నో ప్రాబ్లం. మైనస్ కామన్ తీసి బోత్ సైడ్స్ మల్టిప్లైయింగ్ విత్ 2 చేస్తున్నాం. సో వాట్ వి డూ? మైనస్ కామన్ తీసి బోత్ సైడ్స్ ఆర్ మల్టిప్లైయింగ్ విత్ 2. అప్పుడు మనకు డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. చూడండి, 2తో మల్టిప్లై చేస్తున్నాం. అది ఎలా? 2v minus 2 by v square minus 2v plus 2 dv ఈక్వల్ టు మైనస్ 2 by x dx. ఇక్కడ మైనస్ కామన్ తీసా, అందుకే చూడండి 2తో 2 minus 2v రావాలి, కానీ మైనస్ కామన్ తీయడం వల్ల మనకు వాల్యూస్ అనేది డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏంటిదండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు log f of x ప్లస్ మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఇదే ఫార్ములా. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తున్నామంటే ఈ ఫార్ములానే వస్తుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి? log ఆఫ్ v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log x ప్లస్ log c. ఓకే, హియర్ log ఆఫ్ v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2 log ఆఫ్ x పవర్ ఏమైందండి? మైనస్ 2 ప్లస్ log c. నేను పవర్ని ఎందులో కన్వర్ట్ చేశాను? కోఎఫిషియంట్ ఉంది కదా, అంటే ఇలా log x పవర్ n ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ log x. ఇలా పవర్ ఉన్నది కోఎఫిషియంట్ కన్వర్ట్ అయినప్పుడు కోఎఫిషియంట్గా ఉన్న వాల్యూ ఏమైందండి? పవర్గా కూడా కన్వర్ట్ అవుతుంది. సరేనా? రైట్. ఇక్కడ అదే మెథడ్ నేను అప్లై చేస్తాను. సో log ఆఫ్ v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b. log ఆఫ్ x పవర్ మైనస్ 2 ఇంటూ 2. ఇన్ ప్లేస్ ఆఫ్ v y బై x. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్ బి అంటే y స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 2y బై x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు c బై x స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్. y స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2x స్క్వేర్ బై x స్క్వేర్ ఈక్వల్ టు వాట్? c బై x స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అన్ని క్వశ్చన్లు ఇంతే. చూసారా, మనం ఈ హోమోజీనియస్ పేరుకే ఇక్కడ డిగ్రీ న్యూమరేటెడ్ x1 1 1 1 1. అదేంటిది? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. హోమోజీనియస్ అండ్ y ఈక్వల్ టు vx అని కన్సిడర్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడం. ఎనీ క్వశ్చన్ ఇదే మెథడ్ అప్లై చేయండి, ఫిక్స్ అయ్యా. అందులో మీకు ఆన్సర్ రాకుండా ఉండే ఛాన్స్ అయితే లేదప్ప.
అంటే కొద్దిగా డిఫరెంట్ కనపడవచ్చు. అంటే మీరు బుక్‌లో చూసిన దానికి, నేను రాసిన దానికి చిన్న స్లైట్ చేంజెస్ ఉంటాయి. కన్ఫర్మ్‌గా వాళ్ళు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం రైట్ తీసుకోవడం, రైట్ తీసుకుంటే లెఫ్ట్ ఉంటాయి. సో, పెద్ద ప్రాబ్లమ్ కాదు. నెక్స్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. మీరు చేస్తారు కావచ్చు. నాకైతే ఐడియా ఉంది. ఇంకొక క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి క్వెషన్స్ ట్రై చేయడానికి ఇచ్చేస్తా. ఓకేనా? ఇంకొక క్వెషన్ చేద్దాం. చాలా క్వెషన్స్ సేమ్ మెథడ్‌లోనే ఉన్నాయి. అసలు వేరియేషన్ కూడా లేదు. సరే చెప్పుకుందాం అనుకున్నా కూడా. సరే ఈ క్వెషన్ చేసేయండి. 3 క్వెషన్స్ అయినాయి కదా ఇప్పటికి. నెక్స్ట్ ఈ క్వెషన్స్ చెప్పిస్తా. ఇదే మోడల్ క్వెషన్స్ ఇస్తా. చేయండి. ఒక 5-6. ఎందుకంటే ఎన్ని చెప్పినా ఇవే క్వెషన్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూయస్‌గా. వేరే చేంజెస్ ఏం లేవు. ఇదే మెథడ్ అండి. వస్తే సబ్స్టిట్యూషన్ మెథడ్. లేకపోతే అనేది ఫార్ములా. ఓకేనా? ఐ రైట్ ద సమ్ క్వెషన్స్ ఫర్ యూ. వీటికి ఆన్సర్లు కావాలంటే మన యాప్‌లో చూసుకోవచ్చు. ఇంకో క్వెషన్ చూడు. సాల్వ్ dy/dx ఈక్వల్ టు y² / xy+x². చూడండి. ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2, మొత్తం ఓవరాల్‌గా కూడా డిగ్రీ 2 ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సాల్వ్. ఇది కూడా డైరెక్ట్ వచ్చే క్వెషన్ అనేది. x² - y² dx ప్లస్ 2xy dy ఈక్వల్ 0. మరి ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ డిగ్రీ ఎంత అండి? 2, డిగ్రీ 2 అంటే ఓవరాల్‌గా dx డిగ్రీ ఎంత? 2. నెక్స్ట్ డిగ్రీ 1, 1 మొత్తం ఓవరాల్‌గా dy డిగ్రీ ఎంత? 2 అంటే హోమోజీనియస్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ చూడండి ఇదే 2xy dx ప్లస్ y² - x² dy సపరేట్ చేసింది అంతే. సేమ్ క్వెషన్స్ అన్ని. ఇంకో క్వెషన్ కూడా ఇచ్చింది చూడండి. y² dx ప్లస్ xy ప్లస్ x² dy ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్. చిన్న చిన్న చేంజెస్ అంతే. నెక్స్ట్ ఎయిత్ వన్ x² ప్లస్ y² dy/dx ఈక్వల్ టు ఏమైందండి? xy. నెక్స్ట్ నైన్త్ వన్ లాగా x² - 2xy dy is equal to y² - 2xy dx. నెక్స్ట్ 10th వన్ లాగా చూసుకుంటే x ప్లస్ 2y dx ప్లస్ 2x ప్లస్ y dy ఈక్వల్ టు 0. ఇంకొన్ని క్వశ్చన్స్ x² y² dy మైనస్ x³ ప్లస్ y³ dx. నెక్స్ట్ వన్ x³ ప్లస్ 3x y² dx ప్లస్ y³ ప్లస్ 3x² dy ఈక్వల్ టు 0. అంటే మళ్ళీ అనకండి సార్ మీరు ఈజీ క్వశ్చన్ చేసి మాకు టఫ్ ఇచ్చిల్లని. ఈజీ లేదు, టఫ్ లేదు అబ్బా. ఇవి సాల్వ్ చేయాలి అంతే. 3xy ప్లస్ y²/3x². ఇవన్నీ కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హౌ కెన్ వి ఫైండ్ అంటే డిగ్రీ 2 న్యూమరేటర్లో డిగ్రీ 2 చూడండి. డిగ్రీ 2 డిగ్రీ 2 y² x² ఓవరాల్గా డిగ్రీ కూడా 2 కదా, హోమోజీనియస్. డిగ్రీ 2 ఒకటే టర్మ్ ఉంది కానీ డిగ్రీ 2. ఇక్కడ 1 + 1 2 అంటే హోమోజీనియస్. ఇక్కడ చూడండి డిగ్రీ 2 హోమోజీనియస్. 1 + 1 హోమోజీనియస్. డిగ్రీ 2 1 + 1 ఏమైంది? 2 అవుతుంది. డిగ్రీ 2 ఇది కూడా డిగ్రీ 2. ఇక్కడ కూడా ఏమైంది? డిగ్రీ 2 అంటే హోమోజీనియస్. ఇది ఓవరాల్గా డిగ్రీ 1, ఇక్కడ కూడా 1 హోమోజీనియస్. x² y² డిగ్రీ ఎంత అండి? ఐ థింక్ ఇది x² y ఓన్లీ. ఓకేనా? x² y డిగ్రీ 3 డిగ్రీ 3 ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 మొత్తం 3. dx డిగ్రీ కామన్ గా 3 ఉంది, dy డిగ్రీ ఆల్సో కామన్ గా 3 ఉంది. హోమోజీనియస్. డిగ్రీ 2 ఓకే. న్యూమరేటర్ డిగ్రీ 2, డినామినేటర్ డిగ్రీ 2. సో ఇట్ ఈస్ ఆల్సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? రైట్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా. అన్ని క్వశ్చన్స్ ఇదే మెథడ్ ఉంటాయి. నేను ఇంకా 20 ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మోడల్ మారదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ వి గో ఫర్ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇది కూడా మళ్ళీ అదే మెథడ్ ఏం మారదండి. క్వశ్చన్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సాల్వ్ dy/dx ఈక్వల్ టు
వై బై ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఇందులో కాటు ట్యాన్. ఓకేనా, కాట్ ఒకటి ఉంటే ట్యాన్ ఒకటి ఉంటుంది. కాట్ చెప్పేస్తే ట్యాన్ చేసుకోవచ్చు. కోసికెంట్, సెక్, సైన్, కాస్, అంతేనా, ఇక క్లోజ్. ఇక క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకేనా, రైట్. ఇందులో చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మెథడ్. సో వై బై ఎక్స్ ఉంది అంటే ఇది ఈక్వేషన్ 1 లాగా కన్సిడర్ చేద్దాం. ఈక్వేషన్ 1 లాగా ట్రీట్ చేసి నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అంటే మనం లెట్ వై ఈక్వల్ టు ఏమనుకుంటాం, వై ఈక్వల్ టు విఎక్స్, వి ఈక్వల్ టు వై బై ఎక్స్, సారీ, వి ఈక్వల్ టు వై బై ఎక్స్, ఇదే కదా, రైట్. దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dy by dx ఈక్వల్ టు v ఇంటూ d by dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv by dx. dy by dx ఈక్వల్ టు, ఓకే వచ్చేసిందిగా, మళ్ళీ ఎందుకు, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ dy by dx we write v plus x into dv by dx equal to, in place of y అంటే vx by x plus cot inverse of y అంటే vx by x. ఓకేనా, x get cancel, x get cancel. v plus x into dv by dx equal to v plus cot inverse v. వచ్చిందా, v క్యాన్సిల్, అక్కడ ట్రాన్స్ఫర్ చేసాం, ఈ మోడల్ క్వశ్చన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు x ఇంటూ dv by dx ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ వి. ఓకేనా, ఇక్కడ వరకు ఏమొచ్చింది, x ఇంటూ dv by dx ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ వి. ఇక్కడే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది ఇంక్లూడ్ అయింది. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏమి రాలేదు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇవి ఇన్వర్స్లో రెండే ఉన్నాయి. ఒకటి రైట్, ఒకటి కాట్ ఇన్వర్స్ ఉంది, ఒకటి tan ఇన్వర్స్ ఉంది. సారీ నేనే రాంగ్ రాశాను, ఇన్వర్స్ కాదండి, ఓన్లీ కాట్. ఇట్స్ మై మిస్టేక్, డౌట్ వచ్చింది, మళ్ళీ చేయొచ్చు, కాట్లో వచ్చినా చేయొచ్చు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకటి కాట్, ఒకటి ట్యాన్, క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఇంటూ డివి ఈక్వల్ టు ఏమైందండి, కాట్ వి ఇంటూ డిఎక్స్. ట్రాన్స్ఫర్ చేస్తే డివి బై కాట్ వి ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్. సో కాట్ వి న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ అయితే tan v dv ఈక్వల్ టు 1 by x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాల్సింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఈక్వల్ టు log ఆఫ్ mod secant x plus c. log ఆఫ్ mod secant x plus c or otherwise we consider minus log of cos x plus c as your wish. which one is అంటే మీకు ఫాస్ట్ గైడెన్స్. ఇక్కడ ఆన్సర్ ఏమైందండి, మైనస్ లాగ్ ఆఫ్, సారీ మైనస్ ఏం తీసుకోవాలి, log of secant x equal to integration of 1 by x value log x plus c, log c. Final answer is log of secant x equal to, sorry here x ఇక్కడ ఏంటిది v కదండి, సారీ v equal to log x into c. sec of v value y by x equal to x into c is our final answer. సేమ్ సిమిలర్లీ మీకు ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ dy by dx ఈక్వల్ టు y by x ప్లస్ tan ఆఫ్ y by x. tan ఆఫ్ y by x. సరే దీనికి ఆన్సర్ ఏమి, సింపుల్ ఇక్కడే చెప్పేయచ్చు మనం. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కాట్ ఉన్న దగ్గర మనకి ఏమైందంటే జస్ట్ tan వస్తుంది అంతే. కాట్ అంటే కాట్ దగ్గర ఏం చేయాలి, tan 1 by tan వాల్యూ ఎంత, కాట్ అంటే ఫార్ములా ఏంటిది, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి అంటే sin v by x equal to x into c is the answer. సేమ్ మెథడ్, కాట్ ఉన్న దగ్గర జస్ట్ మనం tan రాస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఇది కూడా ఇదే మోడల్ ఏం చేంజ్ కాదు, కాకపోతే వాల్యూస్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ కాట్ సైన్ తీసుకున్నాం కానీ అక్కడ కొద్దిగా మార్చేస్తే సరిపోద్ది. అనదర్ వన్ ఈస్ tan యూజ్ చేస్తారు కదా, రైట్.
dy by dx equal to y by x plus cosecant of y by x. cosecant of y by x. నెక్స్ట్ sec ఉంది. అంటే రెండు సేమే, పెద్ద చేంజెస్ ఉండవు. తర్వాత సైన్ ఉంది, కాస్ స్క్వేర్ ఉంది, కాస్ ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ మెథడ్స్ ఉన్నాయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. రైట్, ఈ క్వశ్చన్ చూద్దాం. సేమ్ సిమిలర్లీ జస్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, y by this the equation 1. Question is the equation 1. Then y is equal to vx, v equal to y by x. Differentiation with respect to x. When differentiation with respect to x, dy by dx is equal to v plus x into dv by dx equation. Equation 2, substitute in equation 1. v plus x into dv by dx equal to v plus cot of v by x. In place of cot, what we write? Cosecant. ఇక్కడ ఏముంది మనకు? కొసీకెంట్ ఉంది. ఆ కొసీకెంట్ ని వాల్యూని తీసుకోవాలి. ఎప్పుడైతే కొసీకెంట్ తీసుకున్నామో ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది, వి కూడా గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తాయి ఇక మనకు? కొసీకెంట్ వి వచ్చేసి. ఓకే, ఇక్కడ నుంచి చేంజ్ చేద్దాం. ఇక్కడ నుంచి చేంజ్ అవుతాయి. ఇక కొసీకెంట్ వి అంటే హియర్ వి రైట్ కొసీకెంట్ వి. వి వస్తే డివి బై డిఎక్స్ ఈక్వల్ టు, అంటే సింప్లీ ఎక్స్ డివి ఈక్వల్ టు వాట్? కొసీకెంట్ వి ఇంటూ డిఎక్స్. ట్రాన్స్ఫర్ చేసుకుంటే డివి బై కొసీకెంట్ వి ఈక్వల్ టు ఎక్స్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. అవునా? 1 బై కొసీకెంట్ వి అంటే ఏమైంది? సైన్ వి. సైన్ వి డివి ఈక్వల్ టు 1 బై ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ అని పోస్తాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ వి డివి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే ఏంటి? మైనస్ కాస్ వి ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి ఓన్లీ. వి అంటే వై బై ఎక్స్. ఎందుకు సార్ ఇదే వై బై ఎక్స్ అంటే? వి ఈజ్ ఈక్వల్ టు వాట్? వై బై ఎక్స్. దాన్ని ఇక్కడ కన్సిడర్ చేశాను. మైనస్ కాస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది ఆన్సర్. సేమ్ సిమిలర్లీ కొసెక్ ఇచ్చినాను కదండి. కొసెక్ అయిపోయినాక ఇంకొక ప్రాబ్లం ఏముంది? సెక్. క్వశ్చన్ రాస్తే చూడండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ప్లస్ సెక్ ఆఫ్ వై బై ఎక్స్. దీనికి ఆన్సర్ ఏమైందంటే ఇన్ ప్లేస్ ఆఫ్ కోసికెంట్ వెరీ సెక్ 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 సెక్. అవునా? 1 బై సెక్ అంటే ఏంటిదండి? 1 బై సెక్ నథింగ్ బట్ కాస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ అంటే ఏమైంది? సైన్. సో హియర్ ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ sin y by x equal to log x plus c. This is our final answer. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఇచ్చింది చూడండి. ఇంకో క్వశ్చన్ ఉంది. అంటే ఒక క్వశ్చన్ చేస్తే ఇంకోటి మనకు చేయడం వస్తుందని మీనింగ్. అంటే లెంతీ కాకుండా సేమ్ మెథడ్లో వస్తాయి. ఇంకో క్వశ్చన్ చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంటుంది ఎవ్రీ క్వశ్చన్కు. dy by dx y by x ప్లస్ సైన్ ఆఫ్ y by x. ఓకే, సైన్ ఆఫ్ y by x. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఉందండి. కాస్ కూడా ఉంది క్వశ్చన్. కాస్ స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ ఉంది. అందులో ఒకటి చెప్పేసి ఇంకోటి హోంవర్క్ లాగా సేమ్ ఉన్నాయి కదా, చేసుకుంటే మీకు ఏమైందంటే ఈజీ అయిపోద్ది. రైట్ రైట్ రైట్. ఈ క్వశ్చన్ చేద్దాం. సేమా? రైట్. ఇక ఎక్కడ మల్టిప్లై చేయాలి మళ్ళీ ఒక్కసారి చూద్దాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎవరికైనా మిస్ అయినా y ఈక్వల్ టు విఎక్స్ అనుకున్నాం, v ఈక్వల్ టు వై. దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేస్తే దెన్ వాట్ వి గెట్? dy బై dx ప్లస్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ dv బై dx ఈక్వేషన్ 2. ఎప్పుడైతే అక్కడికి వాల్యూస్ వచ్చాయో ఇప్పుడు మనం చేయాల్సింది ఇన్ ప్లేస్ ఈ dv బై dx ని ఇందులో సబ్మిట్. ఇది ఈక్వేషన్ 1 కదండి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ dy బై dx వి రైట్ v ప్లస్ ఎక్స్ ఇంటూ dv బై dx ఈక్వల్ టు y బై ఎక్స్ అంటే v, అదే కదా, y బై ఎక్స్ నథింగ్ బట్ v సైన్ v. డైరెక్ట్ రాసుకోవచ్చు, y ప్లస్ లో vx సబ్మిట్ చేయాలి, ఇంకా డైరెక్ట్ అయిపోతాం. v గెట్ క్యాన్సిల్ అంటే x ఇంటూ రైట్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు సైన్ v. ఓకేనా? x dv ఈజ్ ఈక్వల్ టు వాట్? సైన్ v ఇంటూ dx రాస్తాం. అంటే dv బై సైన్ v ఈక్వల్ టు
1/x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్స్ ఇన్ 1/sin v అంటే ఏంటి కొసికెంట్ v. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ x ఫార్ములా ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ లాగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ dx లాగ్ ఆఫ్ మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయండి. ఒకటి కాదు 2 ఫార్ములాస్ వస్తాయండి. ఏంటంటే 1 లాగ్ ఆఫ్ కొసికెంట్ x మైనస్ కాట్ x ప్లస్ c ఒకటి వస్తుంది. దీని బదులు ఇంకోటి ఏం చేస్తాము లాగ్ ఆఫ్ tan x బై 2 ప్లస్ c ఒకటి వస్తుంది. మనం tan x బై 2 యూజ్ చేద్దాం. లాగ్ ఆఫ్ tan ఆఫ్ v బై 2 ఇజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ c. ఓకేనా. లాగ్ ఆఫ్ tan y అంటే ఏంటి y బై 2x ఇజ్ ఈక్వల్ లాగ్ x ఇంటూ c. లాగ్ గెట్ కేర్. దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సేమ్ సిమిలర్లీ ఇంకొకటి అంటే ఏం లేదు, అక్కడ సైన్ ఉంది కదా దాన్ని కాదు తీసుకోండి మళ్ళీ dy బై dx ఈక్వల్ టు y బై x ప్లస్ కాస్ ఆఫ్ y బై x. సో ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే tan ఇక్కడ ఫార్ములా మారుతుందండి. tan ఆఫ్ y బై 4 ప్లస్ y బై 2x ఈక్వల్ టు x ఇంటూ c. ఆర్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది లాగ్ ఆఫ్ సెకండ్ x ప్లస్ tan x ప్లస్ c. సెకండ్ x ప్లస్ tan x ప్లస్ c బోత్ ఆర్ ది రైట్ ఆన్సర్సే. ఇక ఆ టైంలో ఏది గుర్తుకొచ్చినా రాసేయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఈ మోడల్లో, అంటే y బై ఎక్స్. ఇప్పుడు y బై ఎక్స్ ఫార్మాట్లో ఇచ్చే క్వశ్చన్స్. y బై ఎక్స్ ఫార్మాట్లో ఇచ్చే క్వశ్చన్స్లో నెక్స్ట్ వన్ ఈస్ y బై ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ y బై ఎక్స్. కాస్ స్క్వేర్ చెప్పేస్తా, tan మీరు చేసేయండి. ఓకేనా. మళ్ళీ సేమ్ అబ్బా, ఏం మారదు అసలు. ఇలా చూడండి y బై ఎక్స్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. let y equal to vx, v equal to y by x for differentiation with respect to x. dy by dx is equal to what? v plus x into dv by dx. equation 2. equation 2 substitute equation 1 లో సబ్మిట్ చేస్తే in place of dv by dx with v plus x into y by x అంటే ఏంటంటే v plus cos square v. నెక్స్ట్ ఆన్సర్ చేస్తే x into dv by dx equal to cos square v. x into dv is equal to what? cos square v into dx. ట్రాన్స్ఫర్ చేస్తే dv by cos square v ఈక్వల్ టు 1 by x into dx వచ్చిందా. cos square v న్యూమరేటర్ పోతే secant square v. ఇక్కడ నుంచి వేరియబుల్స్ అప్రవేబుల్ వచ్చాయి 1 by x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఫార్ములా ఏంటండి tan log x plus c. tan of y by x ఎందుకు, బికాస్ ఆఫ్ v వాల్యూ is y by x ఈక్వల్ టు log x plus c. కంప్లీటెడ్. సింపుల్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మీకు చెప్పిన మెథడ్స్ కొద్దిగా లెంతీగా వస్తాయి, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఇంకో క్వశ్చన్ dy బై dx ప్లస్ ఈక్వల్ టు y బై x ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ y బై x. సో దీని ఆన్సర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఈస్ కొసికెంట్ వస్తుంది మైనస్ టాన్ ఆఫ్ కాట్ ఆఫ్ మైనస్ కాట్ ఆఫ్ y బై x ఈక్వల్ టు లాగ్ x ప్లస్ c. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. లాగ్ ఎక్స్ లాగ్ సి అని కూడా రాసుకోవచ్చు, అట్లా రాసినా కూడా రైట్, ఇలా రాసినా కూడా రైట్. ఓకేనా. మ్యాక్సిమం చాలా వరకు అన్ని క్వశ్చన్లు కవర్ చేశాను. అంటే మెథడ్సే ఇక హోమోజీనియస్ అంటే హోమోజీనియస్ మెథడ్. హోమోజీనియస్ మెథడ్ మిడిల్లోకి ఏమొస్తాం మనం, మిడిల్ చేయగానే డిఫరెంట్ వేరియబుల్స్ సపరేబుల్కి వచ్చేస్తాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందండి, మీరే సాల్వ్ చేయండి 2 క్వశ్చన్స్ కూడా. సొల్యూషన్స్ కావాలంటే మన యాప్లో కూడా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా మీరు వెతుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే dy బై dx ఈక్వల్ టు y బై ఎక్స్ లాగ్ ఆఫ్ y బై ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ y ఆఫ్ ఎక్స్ కాస్ ఆఫ్ y బై ఎక్స్ ప్లస్ y సైన్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ y ఆఫ్ సైన్ y బై ఎక్స్ ఎక్స్ కాస్ y బై ఎక్స్. మళ్ళీ ఇదే మెథడ్ x ఇంటూ dy బై dx. వీటి కంప్లీట్ సొల్యూషన్ నేను రాసిన మెటీరియల్ ఉంటుంది, కాకపోతే ఓకేనా అక్కడ చూసుకోవచ్చు. అంటే ఇవి చాలు ఎనఫ్. ఇక హోమోజీనియస్లో ఇవే క్వశ్చన్స్ అండి, చేస్తే ఈ మెథడే ఇంపార్టెంట్ ఇక్కడ, అంతేగాని క్వశ్చన్స్ వైజ్గా చదవద్దు. మెథడ్ సాల్వ్ చేయడం y ఈక్వల్ టు vx అనుకొని సింప్లిఫై చేయడం, సాల్వ్ చేయడం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 2 పార్ట్స్ వస్తాయి. ఒకటి ఎగ్జాక్ట్, ఇంకొకటి లీనియర్. వీలైతే ఆ 2 కలిపి ఒక దాంట్లోనే క్లోజ్ చేద్దాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ లేకపోతే 2 పార్ట్స్ వచ్చేస్తాయి. థాంక్ యూ.